300 కట్టాలంట మామ. హలో మామ, గోవాకి అయితే వచ్చేసాము. బీచ్ పోదాం అని చెప్పి అందరు రెడీ కిందికి అయితే వచ్చేసారు. అంతలోనే కార్ కూడా వచ్చేసింది మనకు. దీంట్లోనే మనం పోవాల్సింది మామ. ఇక్కడే మనం ఉండేది ప్రవీణ్ హాలిడే హోమ్స్ లోనే మామ. అందరు కార్లో అయితే ఎక్కేసారు. ఎక్కిన తర్వాత మనం కార్ అయితే స్టార్ట్ అయిపోయింది మామ. దీంట్లో ఎంతమంది ఉన్నారో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. ఇంకా బీచ్ కి అయితే రీచ్ అయిపోయాము. కార్ పార్కింగ్ కి 300 కట్టాలంట మామ. క్యాష్ పే చేయమన్నాడు మామ, కానీ మన దగ్గర లేదని చెప్పి ఫోన్ పే అయితే పే చేసాము. పే చేసిన తర్వాత మనకు టిఫిన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ చూస్తే మనోడు వెనకాల గుడ్ వైబ్స్ అనేది ఉంది. ఇంకా కొంచెంసేపు ఆడుకొని ఇంకా అట్లనే తినేసిన తర్వాత ఇంకా జ్యూసెస్ అన్ని తాగేసిన తర్వాత మనకు ఇంకా డైరెక్ట్ అయితే వెళ్ళిపోయాం మామ బీచ్ దగ్గరికి. ఇంకా అక్కడ పోతానే మనకు ఎండ అయితే ఎక్కువ అయింది మామ. ఎండ అందుకే గ్లాసెస్ అయితే వేసుకున్నాయి. ఇక్కడ మనుషులు అయితే తక్కువ ఉన్నారు, కానీ ఎండ అయితే ఎక్కువ ఉంది మామ. ఇక్కడ చూస్తే నాకు ఉండబుద్ధి కాలేదు. మనలో నాకన్నా ముందు వచ్చి మనకు చూసి అనేది వెళ్ళిపోయారు మామ. అక్కడి నుంచి మనం కూడా ఇంకా అటా ఇటా తిరిగి అనేసి ఇంకా స్ట్రైట్ అయితే వెళ్ళిపోయామమ్మా. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చి ఇంకా రెస్టారెంట్ లో ఉన్నాము వచ్చేయమంటే ఇంకా స్ట్రైట్ అక్కడి నుంచి వెళ్ళిపోయామమ్మా. ఇంకా ఆర్డర్ అయితే చేస్తున్నాము. అప్పుడే మధ్యాహ్నం కూడా అయిపోయింది. ఇంకా మీరు కూడా తినేయండి. నెక్స్ట్ పార్ట్ లో కలుస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.